సార్, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు స్పీకర్ గారు ఒక కామెంట్ చేశారు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. రెడ్డెప్పుకున్న పౌరుషం కూడా నీకు లేకుండా పోయిందే. ఆడదాన్ని నాకే రక్తం మసలుతా ఉండాది. మగాడివి నీకు ఉడుకులేదా? ఉంటే కత్తి పట్టు. వల్ల కాదంటే చెప్పు, నీ చేతి గాజులు తొడిగి నేను బరిలోకి దిగుతా. ఒకవేళ మీరు ఇట్లానే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉందనేది కూడా జరుగుతుంటుంది చర్చ సార్. నమస్కారం. చేసుకో. అల్టిమేట్గా అదే దుర్గా నేను చెప్పేది. అల్టిమేట్గా తప్పెక్కడ జరుగుతూ ఉంది. నువ్వు కదా చెప్పాల్సిందే, నేను కదా. నువ్వు చెప్తావా? చెప్పు, నువ్వు కదా చెప్పు. ఎవడు మాట్లాడేది ఉండదు, ఎవడు అడిగేది ఉండదు, ఎవడు చెప్పేది ఉండదు, అంతా నువ్వే. నువ్వే బౌలరు, నువ్వే బ్యాట్స్మెన్, నువ్వే వికెట్ కీపరు, నువ్వే ప్లేయరు, నువ్వే కీపరు, నువ్వే ఫీల్డరు. సమస్య ఏముంది? ఇంక అన్నీ నువ్వే. ఊళ్ళున్న ఈ పంచాయతీలో 10 నువ్వుంచుకో, మిగతా ఒక్కటి నాకు వదిలేయండి. ఉన్న పొదలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. వేరే ఇంకొక పార్టీ ఎవడన్నా ఉంటే నువ్వు కనీసం వాళ్ళకి ఇస్తున్నాను ఈయనకు బదులు అని చెప్పేదానికి ఇంకొక పార్టీ లేదు అక్కడ. అయితే ఎందుకంటే ఉండేది మేము తప్ప ఇంకెవడం లేం ప్రతిపక్షంగా. అందరూ వింటున్నారు రా రే. చూపిస్తాగండి, మీరు నమ్మట్లేదు కదా. చూపించు. ప్రతిపక్ష హోదానా అది మీకు ఎక్కడుంది? ఒకరు నాకు ఇచ్చేది ఏమి అని, అది కూడా మీకు మీరే ఇచ్చుకున్నారా? కుటుంబంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి వాయిస్ లో బేస్ ఇదిరా. కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిగిపోద్ది. సరిగ్గా చెప్పు. గొప్ప విజయానికి అభినందనలు. సో ఆటోమేటిక్లీ నీకు ప్రతిపక్ష పార్టీగా గుర్తించాల్సిందే. రూలర్ రిక్వెస్టా? ఆర్డర్. ఒకసారి పక్క వస్తావా? అది లేవండి. ఇదే సరిపోతలే, కొంచెం డోస్ పెంచాలి. కొంచెం కూడా కిక్ రావట్లే, ఇంకొంచెం పెంచాలి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి కానీ ఎప్పుడు నేను లైఫ్ లో మాట్లాడాల. ఏమయ్యా పర్సనల్ విషయాలు మీకు ఎందుకయ్యా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది. గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను. అన్నీ ఫుల్లుగా గుర్తున్నాయిరా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. రక్త కన్నీళ్ళు పెట్టుకుంటావు. ఏమైందన్నా? ఏమైంది? మాడిపోయింది ఇక్కడ మీద పంచాయతీ చేసేటప్పుడు ఆడు ఎవడు ఏంటి ముందు కలుక్కున్నాడు. దరిద్రపు నా కొడక. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. అవసరమైతే తాట కూడా తీస్తాం. పొల్లకి చేరగట్టిన చీర చూస్తావు అమ్మాయి ఎవరిని. నువ్వు నన్ను తాకావా, నీకు చేరింది మరణం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు పోసానిపై కేసు నమోదైంది. బట్టలు నలగలేదు, బాడీ పనిచేయటం లేదు. ఇంత నైస్ కొట్టారేంటి? నీచుడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాలకు వెళ్ళిపోయి ఏ సామైనా చావు. ఏంట్రా రెచ్చిపోతున్నావు? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్? ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ హత్య కొడుకు అసలే బతలే. మాట్లాడుతున్నావు రా మాదార్ చోద్. ఎవడు అక్కడే ఉండు. క్షేమాలు పవన్ కళ్యాణ్ సిక్కు లేని నా కొడక. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. కొడక అన్నానా? అన్నా అదే ఉంటారు సార్. మదర్ ప్రామిస్ అయిన తల్లికి పారిపోడురా. నీలాగనే పిలికివాడి కాదురా. నిన్నే. నా చెయ్యి ఎక్కడుంది, నీ చెంప ఎక్కడుందిరా? సన్నాసి. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? ఇదే సరిపోతలే, కొంచెం డోస్ పెంచాలి. కొంచెం కూడా కిక్ రావట్లే, ఇంకొంచెం పెంచాలి.
తాజాగా గుంటూరులో వైసీపీ సోషల్ సైకో రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నాడు. ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కోసం 4-5 రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు. సైనికులారా, సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధం కండి. ఏ రాజశేఖర్ వచ్చాడా? మిస్టర్ రాజా, ఆ రాజశేఖర్ అనే వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను. ఆయన ఇక్కడే ఉన్నారమ్మా? ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. అందరి ముందు రావడానికి సంకోచిస్తూ జనం మధ్య ఎక్కడో దూరంగా ఉన్నారు. మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, సోషల్ మీడియాలో 5-6 సంవత్సరాల నుంచి యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి. వెళ్ళు మావా, రండి. వెళ్ళు వెళ్ళు మావా, వెళ్ళు వెళ్ళు మావా, వెళ్ళు మావా. నగరికల్లుకు సంబంధించినటువంటి మా సోషల్ మీడియా వర్కరు. మేము ఎతికాం, న్యాయవాది అందరితో చూసి ఒకవేళ ఎఫ్ఐఆర్ ఎక్కడన్నా ఉందేమో, ఆ ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం చేద్దాం. ఎక్కడ ఎఫ్ఐఆర్ లేదు, మరి కొత్తగా పెడతారేమో నాకు తెలియదు. ఎక్కడో కొడుతుంది సీనా. నేను ఎందుకు మీ ముందు ప్రవేశపెడతా అంటే మీడియా ముందు పోలీస్ వారికి కూడా చెప్తున్నా, మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి. సాక్రిఫైస్ అంటే త్యాగం. రికార్డ్ అవుతుంది. లేదు ఇప్పుడు రెడీగా లేకపోతే మా ఇంటికి ఉంటాడు, వచ్చి తీసుకెళ్ళండి. అరే గన్ను ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావురా. ఖచ్చితంగా లేదు, మీరు ఏ పోలీస్ స్టేషన్కి రమ్మంటారో ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. మీ ఇంటి పేరు ఇదేంటో అయితే, అరే నీ అబ్బా, అరే నివరకు పైన నిప్పు, నీ అబ్బా జఫా. పాలూరి రాజశేఖర్ రెడ్డి, సన్ ఆఫ్ వేణుగోపాల్ రెడ్డి. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నా దగ్గరే ఉంటాడు, నా అధీనంలోనే ఉంటాడు. మీరు ఎక్కడికన్నా కావాలి అంటే మీ దగ్గర తీసుకొచ్చి ఆధారపరుస్తాను. అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఎందుకంటే చెప్తుంది, మీరు తీసుకెళ్తారో కొడతారు. నాకు భయం అవుతుందిరా. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా. కోసం మీరు తిరుగుతున్నారు, పోస్టింగ్లు పెట్టారని కేసులు ఎక్కడ రిజిస్టర్ అయి ఉంటే మాకు చెప్పండి, మేము ప్రొడ్యూస్ చేస్తాం. మీరే తీసుకెళ్ళండి, చట్ట ప్రకారం చేయండి. హో చట్ట ప్రకారం చేయండి. హో చట్ట ప్రకారం కాకోకుండా మీరు తీసుకెళ్లి ఇరగొట్టి కొట్టి అన్ని స్టేషన్లు తిప్పి తిప్పి నన్ను వదిలే, నాకు ఓపిక లేదురా. భయంతో వాళ్ళు వణికిపోతున్నారు. ఆ భయాన్ని పోగొట్టడం కోసం రాజశేఖర్ని మీ ముందే ఇప్పుడు దాకా దాక్కుని ఉన్నాడు. ఎక్కడెక్కడో 4 రోజుల క్రితం ఫోన్ చేస్తే ఇప్పుడు దొరకమాకమండి, సెల్ ఆఫ్ చేసేమనండి. 4 రోజుల క్రితం ఫోన్ చేస్తే ఇప్పుడు దొరకమాకమండి, సెల్ ఆఫ్ చేసేమనండి అని చెప్పా. హలో, దిస్ ఫోన్ ఈస్ టెంపరీలీ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్, తర్వాత డైల్ చేయండి. రెడీ, మేము ప్రొడ్యూస్ చేయడానికి మీరే ఆదేశించండి. డీజీపీ గారు ఆదేశించండి. ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నా, చట్ట ప్రకారం మీరు ఏం యాక్షన్ తీసుకోగలుగుతారో తీసుకోండి. ఈజ్ అవైలబుల్. మాజీ మంత్రి అంబటి ఇంట్లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే అంబటి నోటి దురుసుతో ఎట్టకేలకు వైసీపీ సోషల్ సైకో రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? రాజశేఖర్ రెడ్డి తన వద్దే ఉన్నాడని, దమ్ముంటే అరెస్ట్ చేయాలని అంబటి పోలీసులకే సవాల్ విసిరారు. దీంతో అంబటి నివాసానికి వెళ్లిన పోలీసులు రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు లవ్ చేసినందుకు నా చెప్పు తీసుకున్నాను నేను. చల్లని కొట్టుకోవాలా? అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడా అంబటి చర్యలతో రాజశేఖర్ రెడ్డి కంగుతిన్నాడు. రక్షించి ఆశ్రయం ఇస్తాడని వెళ్తే అరెస్ట్ చేయించడంతో అవాక్కయ్యాడు. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు